ప్రియులారా, త్రిత్వములోని 12వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరూ క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 16వ కీర్తన యెహోవా నా మొరలు ఆలించాను. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి పంగడి మీ పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్పల నిశాంతమున చేర్చి సేదదీచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదవలము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్యం కుషాహతిన్. యదేచలన్నిటి గుదించి పాపపు మొదల్ తొదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసు నాదు రక్తమున ముంచెను. వినూత్న యత్నమెదను నీ ఎన్నడు గణన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపమునకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగినను సుఖ కళావలు మనసులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని ద్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక, తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగానంచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే
మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతిక్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. త్రిత్వము తరువాత 12వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నాకు సహాయము చేయుటకు త్వరగా రమ్ము. నా ప్రాణము తేయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు అపాయము కలుగుగా చూచి సంతోషించేవారు వెనుకకు త్రిప్పబడి సిగ్గునందుదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా,
మామోను కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాగు సమాధానం నరులకయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహినే మా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలోచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తియు కనికరమును గల దేవా, నీ కృప చేతని నీ విశ్వాసులు నీకు సత్యమైనట్టియు మెచ్చదగినట్టియు సేవ చేయగలరు కనుక తుదకు మేము పరమందు నీ దివ్య వాగ్దానములను తప్పకుండా పొందులాగున ఇహమందు నిన్ను నమ్మకముగా సేవించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును
మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియ కుటుంబీకులారా, త్రిత్వము తరువాత 12వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వం తర్వాతి 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్యము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18-19 వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఈ వాక్యంత పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును త్రిత్వం తర్వాత 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. నా సహోదరులారా, బాధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బాధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనిన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరణమైన విషముతో నిండినది. అది దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయినా, అటువలననే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఊరవు. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 వచనం నుండి 42వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం ప్రారంభం.
కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. అప్పుడు శాస్త్రులలోనూ పరిచయులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా నేను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వానికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండునో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నివేనే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక, విమర్శ సమయమున నివేనే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ వాక్యం ఇంత పర్యంతం. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతె పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 317వ కీర్తన. పాపము తలచుసుమి పశ్చాత్తాపము పొందుసుమి. కీర్తన మనమందరము కలిసి పాడుకుందాం. పాపము దలచుసుమి పశ్చాత్తాపము పొందుసుమి. పాపము దలచుసుమి పశ్చాత్తాపము పొందుసుమి. దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుమి. దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుమి. పాపము చేయకుమి, యేసుని గాయము రేపకుమి.
పాపము చేయకుమి, యేసుని గాయము రేపకుమి. పాయక పాపము చేసిన మనసా కాయడు యేసు సుమి. పాయక పాపము చేసిన మనసా కాయడు యేసు సుమి. గంతులు వేయకుమి, యేసుని చెంతకు చేరు సుమి. గంతులు వేయకుమి, యేసుని చెంతకు చేరు సుమి. వింతగా క్రీస్తుని రక్షణ్యామృత బిందువు గోరు సుమి. వింతగా క్రీస్తుని రక్షణ్యామృత బిందువు గోరు సుమి. ఈదర నమ్మకుమి, ఆత్మకు శోధనలుండు సుమి. ఈదర నమ్మకుమి, ఆత్మకు శోధనలుండు సుమి. శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగనుండు సుమి. శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగనుండు సుమి. తెగువ పోరాడు సుమి, రిపునకు బెంగిలవద్దు సుమి. తెగువ పోరాడు సుమి, రిపునకు బెంకిలవద్దు సుమి. తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెల్వు సుమి. తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెల్వు సుమి. అంతము వచ్చు సుమి, రక్షణ అంతలో వెదకు సుమి. అంతము వచ్చు సుమి, రక్షణ అంతలో వెదకు సుమి. అంతరంగుడగు క్రీస్తు రక్షకుని చింతకు చేరు సుమి. అంతరంగుడగు క్రీస్తు రక్షకుని చింతకు చేరు సుమి. పాపము దలచు సుమి, పశ్చాత్తాపము పొందు సుమి. పాపము దలచు సుమి, పశ్చాత్తాపము పొందు సుమి. దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడు సుమి. దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడు సుమి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఆదివారపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ప్రియులైన కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈ దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు ప్రభు పేరట మరి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, మరి ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నా. మరి వాక్యాంశముగా యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం కలిసి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. అలాగున నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో ఇట్టి రీతిగా ప్రభువా అనేకులముగా కలిసి నాయనా ఆరాధన చేయటానికి నీవిచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, బిడలు చదివిన వాక్య భాగాన్ని దీవించండి.
దేవాని దాసుని మరుగుపరిచి మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? మంచిదండి. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. ఈవేళ వాక్యాంశముగా యాకోబు పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సంకల్పములో మానవుడు ఎంత గొప్ప అదృష్టవంతుడు అని ఆలోచన చేస్తే, దేవుడు మానవుని తన పోలిక చొప్పున ఆయన చేసుకున్నాడు అని దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క పోలికలు చేయబడటమే కాకుండా దేవుని యొక్క ఆత్మను కూడా మానవునిలో ఆయన ఉంచెను అనే వాక్యం. కాబట్టి ఇక్కడ దేవుడు తన పిల్లల పట్ల ఎంత శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేద్దాం. మానవుని యొక్క జీవితంలో ఎటువంటి అంగవైకల్యము, అవయవలోపము లేకుండా దేవుడు చక్కగా అవయవాలు అన్నీ నిర్మించారు. ఈ అవయవాల కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రతి దానికి కూడా ఒక్కొక్క పనిని ఆయన అప్పగించాడు ప్రియులారా. కాబట్టి ఈ కన్ను చూస్తే అవి మరి యొక్క రక్షకుని మనం చూడగలగటానికి, చెవులు దేవుని గుర్చినటువంటి సువర్తమానము వినటానికి, నోరు చూస్తే దేవుని కొరకైనటువంటి మాటలు మాట్లాడటానికి, ఈ విధంగా దేవుడు మానవునికి చక్కటి అవయవ నిర్మాణాలు చేశాడు. ఈ అవయవాలు అన్నిటిలో కూడా ఈవేళ యాకోబు పత్రిక ప్రకారముగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ అవయవాలలో ఒక భాగము అయ్యున్నటువంటి నాలుక కొరకు దైవవాక్యాన్ని కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ నాలుక కొరకు ఒక స్టేట్మెంట్ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ద వరల్డ్ స్మాలెస్ట్ బట్ లార్జెస్ట్ ట్రబుల్ మేకర్ అని ఒక స్టేట్మెంటు ఇవ్వబడింది ప్రియులారా. ఇది శరీర అవయవాలలో బహు చిన్నది, కానీ ఈవేళ మనం చదువుకున్న వాక్య ప్రకారంగా చూస్తే అది బహుగా అదిరిపడుతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి యాకోబు పత్రికలో ఈ యొక్క నాలుక కొరకు చాలా మాటలు ఇక్కడ వివరించబడ్డాయి. నాలుక ఏ విధంగా తన యొక్క కార్యకలాపాలు చేస్తూ ఉన్నాయి, ఈ నాలుక చేసే పనులు అవి దేవునికి ఇష్టమైనవా అయిష్టమైనవా, వాక్య ప్రకారముగా మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. ఈ నాలుక మానవుని యొక్క అవయవాలలో ప్రధానముగా ఇది ఏర్పాటు చేయబడి ఉన్నది. మానవుని యొక్క హృదయాలోచనలు అన్నీ కూడా నాలుక ద్వారానే మానవుడు వ్యక్తపరుస్తూ ఉంటాడు. నిర్గమకాండములో ఉన్నటువంటి వాక్య ప్రకారముగా 4వ అధ్యాయం 10-11 వచనాల ప్రకారంగా ఈ యొక్క నాలుకను దయచేసిన వాడు యెహోవా దేవుడు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి నాలుక దాని కొరకు కొద్ది మాటలు మనకు తెలిసిన మాటలు ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ టంగ్ ఈజ్ ఎ లిటిల్ మెంబర్ ఆఫ్ ది బాడీ. ఈ యొక్క శరీర అవయవాలలో మనం ఆలోచన చేస్తే ఈ యొక్క శరీరము అనే దాని కొరకు మనము ఆలోచన చేస్తే ఈ నాలుకట
మనలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన చిన్న భాగము అని జ్ఞాపకం చేసుకుంటూ, టంగ్ ఈజ్ అన్ ఏజెంట్ అని ఒక మాట దీనికి ఆపాదించబడుతూ ఉంటున్నది ప్రియులారా. మూడవ మాట, టంగ్ ఈజ్ ద ఆర్గన్ ఆఫ్ స్పీచ్. ఈ నాలుక మనం మాట్లాడటానికి ఒక ఉపకరణముగా ఇది వాడబడుచు ఉన్నది ప్రియులారా. అయితే ఈ నాలుక కొరకు మరికొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథము నుండి మనం ఆలోచన చేస్తే నాలుక ఏ విధముగా ఉన్నది. మొదటి మాట, ఈ నాలుక దేవుడు ఇచ్చినటువంటిది. కానీ ఈ నాలుక ఏ విధమైనటువంటి రీతిగా వ్యవహరిస్తూ ఉన్నది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఈ నాలుక ఇచ్చకములు ఆడుతున్నది, కళ్ళలాడుతూ ఉన్నది ప్రియులారా. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాట్లాడే శక్తి నాలుకకు మాత్రమే ఉన్నది అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఈ నాలుక వాడగలిగినటువంటి కత్తి వంటిది ప్రియులారా, ఎంతో పదునైనటువంటిది. అలాగే ఈ నాలుక ఏం చేస్తూ ఉందంటే భూసంచారము చేస్తూ ఉన్నది. మనకు తెలిసినటువంటి రీతిలో కొంతమంది వ్యక్తుల వ్యక్తిత్వాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఉన్నది లేనిది కూడా నాలుక భుజాన్న వేసుకొని వారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారనే మాటలు మనం వింటూ ఉంటాము కదా. కాబట్టి నాలుక ఏం చేస్తుందంట, భూలోకమంతా కూడా సంచారము చేసి ఉన్న మాట లేని మాట మాట్లాడుతూ ఉంటుందని తెలియజేస్తున్నది. ఈ నాలుక మాట్లాడే మాటలు ఎటువంటివి అని ఆలోచన చేస్తే మోసకరమైనటువంటి మాటలు, మోసము చేసే మాటలు, మోసముతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అందుకని ఈవేళ యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచన ప్రకారంగా చూస్తే, నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతూ ఉన్నది. అదిరిపడుట అనగా అతిశయిస్తూ ఉన్నది అని దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. ఈ దినము చదివినటువంటి యాకోబు పత్రిక 3వ అధ్యాయములో ప్రతి వచనము కూడా నాలుక కొరకు స్పష్టంగా మాట్లాడుతున్నది ప్రియులారా. ఈ నాలుకట అగ్ని వంటిదే. ఈ అగ్ని కొరకు ఆలోచన చేస్తే ఎంత చిన్న నిప్పు అయినప్పటికీ పెద్ద అడవి తగులబెడుతూ ఉన్నది కదా, నిజమే కదా అండి. కాబట్టి నాలుకతో లేనటువంటి మాటలు మాట్లాడితే కుటుంబాలే కాలిపోతాయి కదా. ఈ నాలుకతో తప్పుడు మాటలు మాట్లాడితే కుటుంబాలు కూలిపోతాయి కదా. అనని సప్పీరాల విషయాల్లో వారు చేసినటువంటి ఆ యొక్క తప్పిదము, భర్త చేసినది భార్య, ఇద్దరు ఒకే విధంగా వారు నాలుకతో పలికి ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు కదా. ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు. కాబట్టి నాలుక అగ్ని వంటిదే, దహించి వేస్తుంది. వాళ్ళు చాలా మంచివారే కానండి, ఆ కుటుంబం చాలా మంచి కుటుంబమే కానండి అని ఏ వివాహ ప్రయత్నాలకు వచ్చిన వారితో చెబితే కానండి అనే మాటకు వాళ్ళు ఏం చేస్తారంటే, ఓహో తిరిగి వెళ్ళిపోవాలి కాబోలు, మంచివారు కాదు కాబోలు అనుకుంటూ ఉంటారు. లోకములో ఉన్నటువంటి పోకడ సత్యాలు మనం మాట్లాడుకుందాం ప్రియులారా. నాలుక అగ్ని వంటిదే, దహించి వేస్తుంది, కాల్చి వేస్తుంది. ఎంత చిన్న నిప్పైన పెద్ద అడవిని ఎలాగైతే తగలబెడుతూ ఉన్నదో ఈ నాలుక కూడా అలాగే ఎన్నో భయంకరమైన విపత్తులు కలుగు చేస్తుంది అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. ఇది బహుగా అదిరిపడేది అంటే అతిశయించేది. ప్రతి విషయంలో కూడా నేను ఏది చెబితే అదే వింటారు, ఏది చెబితే అదే నిజమని నమ్ముతారు అని ఏం చేస్తుందంటే నాలుక తనకు తానుగా అదిరిపడుతుంది, అతిశయపడుతూ ఉన్నది అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఈ నాలుక కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు
పాప ప్రపంచమైన సర్వ శరీరానికి మాలిన్యం కలుగు చేసి ప్రకృతి చక్రానికి ఏం చేస్తుందట అండి, ఇది చిచ్చు పెడతాదట. ఏంటండి? ఈ చిన్న నాలుక. ఇప్పుడు సెల్ ఫోన్లో డ్యూయల్ సిమ్ అంటున్నాం మనం. అలాగనే ఈ నాలుక పాము నాలుక వలె అది ఏం చేస్తుందండి? అటు మాట్లాడుతుంది, ఇటు మాట్లాడుతున్నది. కుక్క నాలుక వేలాడి వేసుకుని ఊరంతా తిరుగుతుందట. అలాగే ఇటువంటి నాలుక కలిగినటువంటి వారు లోకంలో లేరా? అనేక మంది ఉన్నారు. వారి పని ఏమిటి అని ఆలోచన చేస్తే మంచి కొరకు కాదు వారు జీవించేది. దేశాన్ని, ప్రపంచాన్ని, సమాజాన్ని కోల్చటానికే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో అంటున్నటువంటి మాటలు, గుర్రాలు అవి ఎటువంటి బలమైన గుర్రాలు, విలువైన గుర్రాలు అయినప్పటికీ కూడా వాటిని మనం లోబర్చుకోవాలంటే వారి నోటిలో కళ్ళెము పెట్టినప్పుడట శరీరము అంతయు కూడా త్రిప్పబడుతూ ఉన్నది. అటువంటి గుర్రము కూడా తన నోటిలో ఉంచిన కళ్ళెము ద్వారా మన స్వాధీనములోనికి తేబడుతుంది. ఎన్ని కోట్ల ఖరీదైనా, ఎంత పెద్ద ఓడ అయినా, అది ఎంత తుఫానులో వెళుతూ ఉన్నప్పటికీ, పెనుగాలికి కొట్టుకొనిపోతూ ఉన్నప్పటికీ కూడా చిన్నదగు చుక్కాని చేత ఏం చేయబడుతుందట అండి? త్రిప్పబడుతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం. పక్షుల కొరకు ఆలోచన చేస్తున్నా, మృగాల కొరకు ఆలోచన చేస్తున్నా, సర్పాల కొరకు ఆలోచన చేస్తున్నా, జలచరాలు నీటిలో సంచరించే వాటి కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా నరజాతి చేత సాధు చేయబడుతుంది. మనుషుల యొక్క మాటల చేత వాటిని లోబర్చుకోవలసినటువంటి మరి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. కానీ ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, ఏ నరుడునో కూడా నాలుకను సాధు చేయజాలడు. చూస్తారండి ఎంత భయంకరమైనటువంటిది, ఎంత భయంకరమైనటువంటిది ఈ నాలుక. రెండు విధాల మాట్లాడుతుంది. మంచి మాట్లాడుతుంది, చెడు మాట్లాడుతున్నది. అందుకే పెద్దలు అంటారు, నరము లేని నాలుక. ప్రియ దేవుని బిడలారా, ప్రియ దేవుని బిడలారా, ఈ యొక్క నాలుకతో మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే కొండెమలాడుతూ ఉన్నాడు, పాపము చేయుచూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలోనే అంటూ ఉన్నాడు, దీనితో ప్రభువుని స్తుతించాను. ఏ నాలుకతో ప్రభువుని స్తుతిస్తాడు? దేవుని పోలికగా పుట్టినటువంటి ఆ మనుష్యని శపిస్తాడు. అంటే ఒకే మనిషి యొక్క నోటిలో ఈ నాలుక ఏం చేస్తుందంటే దీవిస్తుంది, శపిస్తూ ఉంది. ఒక్క నోటి నుండి ఆశీర్వచన, ఒక్క నోటి నుండి శాపగ్రస్తమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాయని దైవవాక్యము. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో దైవవాక్యం అంటుంది, మీరైతే అలాగ ఉండకూడదు. నా సహోదరులారా, మీరు అలాగ ఉండకూడదు. ఎందుకు అలాగ ఉండకూడదు అంటే ఇక్కడ 11వ వచనంలో వివరిస్తున్నాడు. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును, చేదు నీరు ఊరునా. ఏదైనా మంచి నీటి కొరకు మనం ఒక పైప్ లైన్ వేస్తున్నా, లేకుంటే ఒక బావు త్రవ్వినా, అయితే తీపి నీరు లేకుంటే చవ్వ నీరు ఊరుతూ ఉన్నది. కానీ ఒకే జలలో ఉప్పు నీరు లేక తీయటి నీరు ఒకే బుగ్గలో నుండి అది ఊరుతూ ఉన్నదా? నీటి బుగ్గలు ఇక్కడ అటువంటి రెండు రకాలు ఊటలు ఉండవు. కానీ అంజూరపు చెట్టున ఒలీవ పండ్లను, ద్రాక్ష తీగలను, అంజూరపు పండ్లైనను కాస్తాయా? అటువలే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీరు ఊరునా. ఇవన్నీ కూడా అసాధ్యమే కదా. ఈ రెండు కూడా అసాధ్యమే కదా. కానీ మానవుని యొక్క నాలిక ఏం చేస్తూ ఉన్నదంటే ఆశీర్వాదకరమైన వచనాలు,
శాపగ్రస్తమైనటువంటి వచనాలు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాయని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఏ విషయాలండి? మనమందరమును కూడా నాలుకతో అబద్ధాలు ఆడొచ్చు. దేవుని యొక్క మార్గాలలో, నీతి మార్గాలలో మనము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేని వాడే తన సర్వశరీరమును స్వాధీనపరుచుకొన శక్తి గలవాడుగా ఉండును. అంటే మనం తప్పిపోకుండా ఉండాలి అంటే మాట్లాడే మాటల విషయాల్లో ఇక్కడ దైవవాక్యం ఏముంటుందంటే చక్కటి మాట అంటూ ఉన్నది. స్వాధీనపరుచుకొన అనే మాటకు 3 అంకె వేస్తున్నది. పుట్నోట్లో చూస్తే కళ్ళేమో అని. అంటే మాట్లాడే ముందు మనం ఏం చేయాలి? నోటిని స్వాధీనములో ఉంచుకోవాలి. అందుకే పెద్దలు అంటారు, థింక్ బిఫోర్ యూ టాక్. నువ్వు మాట్లాడే ముందు ఆలోచన చేయి, ఆలోచించి నువ్వు మాట్లాడు. థింక్ బిఫోర్ యూ టాక్. ప్రియా దేవుని బిడలారా, ప్రియా దేవుని మరి కుటుంబీకులారా, ఇక్కడ ఈ యొక్క నాలుక ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్న సువార్త వాక్య భాగములో, మత్తయి సువార్తలో మనం దేవుని యొక్క వాక్యాన్ని 12వ అధ్యాయంలో చదువుకుంటున్నప్పుడు హృదయము కొరకు దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉన్నది. అంటే ఈ నాలుక చేసే పాపానికి కారణము ఇక్కడ స్టోర్ రూమ్ ఏది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మానవుని యొక్క హృదయములో ఇవన్నీ కూడా భద్రపరచబడి ఉంటాయి. ఈ హృదయము నాలుకను రిమోట్ చేస్తూ ఉంటుంది. ఈ హృదయములో దాచబడినటువంటివి, ఇవి చేయకూడని పలకకూడనటువంటివి అన్నీ కూడా ఈ హృదయంలో నుండి తీసి నాలుక ఏం చేస్తాడంటే డెలివరీ చేస్తుంది. అదే మాట్లాడుతూ ఉంటుంది. ప్రియులారా, హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడునుగా కదా. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం అంటాడు, సర్ప సంతానమా, ఇలాగ మాట్లాడేవారు, కళ్ళలాడేవారు, తగాదాలు పెట్టేవారు, దేవుని యొక్క వాక్యం అంటుంది, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు. అంటే ఇదే నాలుకతో దీవెనకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా, దేవునికి మహిమకరమైన మాటలు మాట్లాడకుండా, దేవునిని స్తుతించకుండా, దేవునిని ఆరాధించకుండా, ఏ నాలుక ఏ విధంగా అయితే మరి దేవునికి అయిష్టమైనటువంటి మాటలు మాట్లాడుతుందో అటువంటి వారిని అందరినీ ఏమంటున్నాడంటే ఇక్కడ చక్కటి మాట అంటూ ఉన్నాడు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారు. ఎవరినండి? మాట్లాడి ఎచ్చగొప్ప మాటలు మాట్లాడేవారు, వారి నాలుక వాడిగల కత్తిగా చేసుకున్నటువంటి వారు. ఎవరు నాలుకైతే భూసంచారము చేస్తుందో వారు, ఎవరైతే మోసకరమైన మాటలు మాట్లాడుతున్నారో వారిని దేవుని యొక్క వాక్యం అంటుంది, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉన్నారు కాబట్టి చెడ్డ మాటలే పలుకుతారు. మీరు చెడ్డవారు కనుక మీ హృదయంలో చెడే దాచబడి ఉంటుంది. కాబట్టి మీ హృదయాల్లో ఏ చెడైతే నింపబడి ఉన్నదో ఆ చెడు మాటలు ఆ నాలిక మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని యొక్క కుటుంబీకులారా, దేవుని యొక్క వాక్యము కొరకు ఫ్రాంక్లిన్ అనే ఓ భక్తుడు ఆయన ఓ చక్కటి మాట తెలియజేస్తున్నాడు. ఫ్రాంక్లిన్ కాలు జారితే తీసుకోవచ్చట, కానీ నోరు జారితే తీసుకోలేమట. జాగ్రత్త ప్రియులారా, A to Z వరకు ఉన్నటువంటి అక్షరాలు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ గుక్క తిప్పుకోకుండా, మంచినీళ్ళు కూడా తాగకుండా, ఆయాసపడకుండా, అనర్గళంగా మౌత్ పీస్ లేకుండా తిట్టగలిగినటువంటి ఎంతోమంది శ్రేష్ఠులు ఉన్నారండి. గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు.
అంతా అయిపోయిన తర్వాత అసలు రహస్యం ఏంటో తెలిసి మీరు అనుకున్నామండి సారీ అనే ఒక మాటతో అంతకు ముందు వారి భాషా ప్రయోగాలన్నీ కూడా రూపుమాపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు సర్పసంతారం అయ్యి ఉన్నావు, నీ హృదయం చెడిపోయింది, నీ హృదయం అంతా కూడా చెడుతో నిండి ఉన్నది. నువ్వు మాట్లాడాలనుకున్నావు, నీ నాలుకను ఉపయోగించావు, మాట్లాడేశావు. సారీ అరే ఇంగ్లీష్ పదంతో నువ్వు చేసిన పాపం అంతా కొట్టివేయబడుతుందా? ఆలోచన చేస్తారా? దైవవాక్యం ఏమంటుందో తెలుసా? వారు కూలుటకు వారి నాలుకే కారణము. దేవుని యొక్క వాక్యం ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలు ఏమని సెలవిస్తుందో తెలుసా? అటువంటి వారు కూలిపోవటానికి. ఏమండి, మంచివారు కూలిపోయారంటే అందరము కూడా సారీ చెప్పాలి. కానీ దుర్మార్గులైనటువంటి వారు కూలిపోతే దానికి కారణం ఏంటండి? అహాబు యొక్క జీవితము, యెజెబెలు యొక్క జీవితము కూడా ఆలోచన చేస్తే వారు కూలిపోవటానికి కలిగిన కారణం ఏమయ్యున్నది? యెజెబెలు అంటుంది, ఎందుకయ్యా తలగట్టుకుని పండుకున్నావు? లేచి నువ్వు భోజనం చేయి, నేను చూస్తాను. నాబోతు ద్రాక్ష తోట విషయాలు వారు అంతూ తేల్చేస్తాను. ఏం మాట్లాడిందంటే హృదయంలో ఏదైతే దురుద్దేశం ఉందో నాలుక చేత ఆ మాటలు బయటికి వచ్చాయి. వారిద్దరూ కూడా నాబోతు విషయాల్లో అతని రక్తము ఎక్కడ కుక్కలు నాకాయో వారి రక్తము కూడా కుక్కలు నాకటానికి, వారు కూలిపోవటానికి కారణం ఏమయ్యున్నది? ఆరాధనలో ఆలోచన చేస్తూ ఉన్నావా? మన జీవితాల్లో ఎన్నిసార్లు మనము ఆలోచన లేకుండా ఇతరులను తూట్లు పొడిచే మాటలతో మనం నిందించామో ఆలోచన చేస్తూ ఉన్నామా? మన ప్రవర్తనలో పరివర్తన కలిగిందా? లేకపోతే ఇంకా సాగిపోతూ ఉందని అలాగనే మైమరిచి మనం మాట్లాడతారు. ప్రయత్నం చేద్దాం. నేను మనుషులు ఏం చేయకపోవచ్చు, చేయలేకపోవచ్చేమో, ఎందుకంటే నీ పవర్ అటువంటిది. కానీ పైన ఉన్నవాడు పవర్ ఉపయోగిస్తే వారు కూలిపోవటానికి కారణం వారి నాలుకే, మన నాలుకే మనకు జవాబిస్తుందని ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో వాక్యాన్ని నేను తెలియజేస్తూ ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, 39వ కీర్తన 1వ వచనంలో అంటాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందాను. నేను కూలిపోకుండా ఉండాలి. దేవుని దృష్టిలో నేను అసహ్యుడుగా లేకుండా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. కాబట్టి నేను పాపం చేయకుండా ఉండాలి. అవును ప్రియులారా, హృదయానికి సువార్త వాక్య భాగంలో, హృదయానికి పత్రిక వాక్య భాగంలో నాలుగు ఎటువంటి ఇంటర్ రిలేషన్షిప్ ఉందో చూస్తారా? వారి ఇద్దరు మధ్య ఎటువంటి అన్యోన్యత ఉన్నదో చూసారా? దుష్టుడు ప్రేరేపిస్తాడండి, దుష్టుడికి సలహాలు ఇస్తాడండి, తప్పు అండు. హృదయము కొరకు ఇర్మియా ప్రవక్త అంటాడు, ఘోరమైన వ్యాధి కలది. ఆ ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది హృదయం ఏం చేస్తుందంటే తన హృదయంలో చెడు అంతటినీ స్టోరేజ్ చేసుకొని నాలుకను రిమోట్ చేస్తుంది. ఏం పర్వాలేదు, నేనున్నాను, నేను నీకు అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తాను, నీ ఇష్టం నాలుక, లెట్ దెమ్ టాక్ వాట్ ఎవర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ప్రభు చూస్తున్నాడు, ప్రభు వింటూ ఉన్నాడు, ప్రభు చూస్తూ ఉన్నాడు, ప్రభు వింటూ ఉన్నాడు. కానీ మన జీవితాల్లో ఈ నాలుక రెండు విధాలుగా ఉపయోగించటం కాదు. శాపగ్రస్తమైన మాటలు మాట్లాడటానికి కాదు. కానీ 35వ కీర్తన 28వ వచనంలో దైవవాక్యం అంటుంది, నా నాలుక నీ నీతిని గూర్చి, దేవుడు మనకిచ్చిన ఈ నాలుక శ్రేష్టమైనటువంటి నీతిని గూర్చి, దేవుని యొక్క కీర్తిని గూర్చి దినమెల్లా ఏం చేయాలి? సల్లాపము చేయవలసినటువంటి అవసరత, దేవుణ్ణి స్తుతించవలసినటువంటి అవసరత ఉంచున్నది. 3వ వాక్య భాగము యెషయా గ్రంథము 29వ అధ్యాయములో కూడా ఇక్కడ శుభకరమైనటువంటి మాటలు దేవుడు మనం పలకటానికి, మన సాక్ష్యం ఇవ్వటానికి, మన నాలుకతో స్తుతించటానికి ఆయన మాటలు ఇస్తూ ఉన్నాడు. యెషయా 29:18వ వచనంలో, ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢంధకారము కలిగినను గురుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును,
మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఇటువంటి శుభవచనాలు మన నాలుక పలికి దేవుణ్ణి స్తుతించాలి తప్ప మన జీవితాలు మన కుటుంబాలు కూలిపోవటానికి మన నాలుక కారణము కాకూడదని ఈ పునరుద్ధరణ ఆరాధనలో ప్రభు పేరట ప్రేమతో నేను తెలియజేస్తూ, ఒకవేళ మన జీవితాలను మన కుటుంబాలను ఈ నాలుక పాడు చేసే ఒక అవయవముగా ఉంటే ఈ యొక్క నాలుకను మనం దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా మన స్వాధీనములో ఉంచుకుంటానికి మనం ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగిందాం ప్రియులారా. దేవునికి అసాధ్యమైనది లేదు. ఎందుకంటే గత అనుభవాలు, చరిత్ర, పరిశుద్ధ గ్రంథము వీటి అన్నిటిలో చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది దేవుణ్ణి తృణీకరించిన వారు ఉన్నారు. కానీ అదే నాలుక చివరకు వారిని దేవునికి శిష్యులుగా భక్తులుగా సిద్ధపరిచి ఆ నాలుక దేవుణ్ణి స్తుతించినటువంటి నాలుకలుగా ఎన్నో దేవుని యొక్క గ్రంథములో చెప్పబడుచు ఉన్నాయి. అలాగ దేవుని స్తుతించే వారమగా, దేవుని స్తుతించే నాలుకలుగా, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే నాలుకలుగా మన నాలుకలను దేవుని కొరకు సద్వినియోగం చేసుకుంటారు. దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము. నిరక్షణానంద మోనాకుమారల పోటెంచుము. సునాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. సర్వ సృష్టికి కారణభూతుడు అయ్యున్న త్రియేక దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా యొక్క పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొని నాయనా నిన్ను ఘనపరుస్తూ ఉన్న ప్రతి కుటుంబమును కూడా నాయనా మీరు ఆశీర్వదించండి. వారి బిడ్డలను కూడా దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, నీవు మాతో మాట్లాడినటువంటి వాక్య ప్రకారము మేము జీవించినట్లు సహాయం చేయండి. ప్రభువా, ఇదిగో తండ్రి, వాతావరణ మార్పులలో బలహీనులయ్యున్నటువంటి వారిని మీరు దర్శించండి. ప్రభువా, అనేక రకాల బలహీనతలలో ఉన్నటువంటి బిడ్డలను మీ పరిశుద్ధ హస్తాలతో మీరు తాకి మీ శిలువ పరిశుద్ధ రుధిరాన్ని వారిలో ప్రోక్షించి
పరిపూర్ణమైన ఆరోగ్యము కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రభువా, నీ సన్నిధి నిత్యము మాతో ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అయినా మా దేశము కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభువా, గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ వివత్సవాలు దూరపరచండి, సమాధానం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. చిన్న బిడ్డల కొరకు, వారి తల్లిదండ్రుల కొరకు, యౌవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు, స్త్రీ పురుషుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. విద్యార్థుల యొక్క నాయన మంచి విద్య, వారి జ్ఞానాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తూ, వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు సహాయం చేయండి. ఇంటర్వ్యూస్లో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా, వివాహ వ్యవస్థలో ప్రవేశించే యౌవనస్తుల కొరకు నాయనా, ఇదిగో ప్రభువా, మరి యొక్క సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు, ప్రసవ కాలంలో ఉన్నటువంటి నీ బిడ్డలకు సుఖ ప్రసవము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. రక్షణ లేనటువంటి నాయనా అనేక మందికి రక్షణ కలుగు చేయండి. రక్షణ మార్గంలో మేము జీవించినట్లు నాయన కృప చేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. వ్యక్తిగతంగా ఎవరు ఎటువంటి అవసరతలతో ఉన్నారు దేవా, ఇక ప్రాతకాలం దేవ పునరుద్ధరణ ఆరాధనలో కలిసి ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రతి వారి యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించి వారికి ప్రత్యుత్తరం దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఇదిగో పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను దీవించి ఈ ఛానల్ ద్వారా నా తండ్రి నాయన జరుగుతున్న ప్రతి ఆరాధన ద్వారా పాల్గొంటున్న ప్రతి కుటుంబానికి నాయన సకల ఆశీర్వాదాలు కలుగు చేయమని, అలాగనే మరి ముఖ్యంగా ప్రభు ఆరోగ్య విషయాల్లో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను దర్శించి వారిని బలపరిచి బలహీనతలు దూరపరిచి నీ సాక్షార్థమై వారు ఉండునట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. శోధనలోని తక్కేడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీవే తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నోతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల